మందిని దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరవేర్చేటటువంటి హైదరాబాద్ సికింద్రాబాద్కు సంబంధించిన సౌత్ సెంట్రల్ రైల్వేకు చెందినటువంటి రైల్వే స్టేషన్లన్నీ ఈరోజు చాలా మట్టుకు బోసిపోయాయి. పొలిటికల్ జేఏసీ ఇచ్చినటువంటి రైల్ రోకో కార్యక్రమానికి ఈరోజు పూర్తిగా మద్దతు లభించినట్లు మనకు అర్థమవుతుంది. ఇందులో భాగంగానే జేఏసీలో భాగస్వామ్య పక్షాలైనటువంటి వివిధ పార్టీలు దాదాపు 8 పార్టీలకు చెందినటువంటి నేతలందరూ దాదాపు అన్ని రైల్వే స్టేషన్లలో పాల్గొని ఈ రైల్ రోకో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని నిన్న సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించినటువంటి అధికారులు 31 ఎక్స్ప్రెస్లు, అదేవిధంగా 116 ప్యాసింజర్ రైళ్లు, అదేవిధంగా 51 దురంతోలు రద్దు చేయడం జరిగింది. దీంతో పాటు ఎంఎంటీఎస్కు సంబంధించినటువంటి ట్రైన్లన్నింటినీ కూడా హైదరాబాద్లో ఎక్కడ తిరగకుండా చర్యలు చెప్పడం జరిగింది. అయితే తెలంగాణ వాదులు వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అడ్డగించాలన్న ఉద్దేశంతో దాదాపు అనేక మంది పారామిలిటరీ బలగాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడికి చేరుకొని పారామిలిటరీ బలగాలను రెగ్యులేట్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఈ 8 పార్టీలకు చెందినటువంటి నేతలు, అదేవిధంగా దాదాపు 72 జేఏసీలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ వివిధ ప్రాంతాల్లో అంటే దాదాపు సికింద్రాబాద్, గట్కేసర్, చెర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి, ఉప్పుగూడ వంటి ప్రాంతాలకు చేరుకొని వారు రైలు రోకో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సికింద్రాబాద్లో ప్రధానంగా ఈరోజు ఉదయం 6 గంటలకే దత్తాత్రేయ అక్కడికి చేరుకొని రైలు రోకో కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది. అయితే ఆయనను దృష్టిలో ఉంచుకొని అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. చెర్లపల్లిలో టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలు, అదేవిధంగా గట్కేసర్ ప్రాంతంలో టీఆర్ఎస్, అదేవిధంగా కోదండరామ్ వాళ్ళు కూడా అక్కడికి చేరుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే మొత్తం మీద ఓవరాల్గా చూసుకున్నటువంటిది సికింద్రాబాద్, అదేవిధంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి వివిధ రైల్వే స్టేషన్లలో ఈ పొలిటికల్ జేఏసీ ఇచ్చినటువంటి రైల్ రోకో కార్యక్రమం అనేది పూర్తిగా విజయవంతం అయినట్టు